గైస్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్. సో ఇది వచ్చేసి ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఇది వచ్చేసి క్యారెట్ రైస్ అనమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, మనకు లంచ్గా తినచ్చు, డిన్నర్కు కూడా తినచ్చు అనమాట. సో క్యారెట్తో క్యారెట్ ఎంత మనకు మేల్ చేస్తుందో మనకు అందరికీ తెలుసు. ఇది తప్పకుండా ట్రై చేయండి. వీడియోని చివరి దాకా అయితే చూడండి. అండ్ మాకు సపోర్ట్ చేయాలి అని మీకు అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో మాలిన్ కిచెన్. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. ఒక ఫ్రై పెన్ పెట్టుకోవాలండి. ఫ్రై పెన్ అయినా కడాయి అయినా ఏదైనా పెట్టుకొని మనం ఒక 2 గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చూడండి మనం ఇప్పుడు బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకోవాలి. మరాఠీ మొగ్గ, ఇలాచి, అది పట్ట, లవంగం అన్నీ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి కోసుకొని వేసుకోవాలి సన్నగా. అలాగే ఇందులో మనం చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కోసుకొని వేసుకోవాలి మనం. అలాగే మనం జీడిపప్పు అయితే వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మనం ఇందులోకి చూడండి 1 కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాను. తురుముకొని వేసుకుంటే తొందరగా అయిపోతుందండి. కట్ చేసుకుంటే కొద్దిగా లేట్ అవుతుంది. మనం వేసుకోవాలి ఇలాగా. మన ఇష్టం అండి. 1 కప్ అయినా 2 కప్పులైనా మనం తురుము అయితే తీసుకోవచ్చు. నేనైతే 1 కప్పు తీసుకున్నా. చూడండి అలాగే మనం పచ్చి బఠానీ వేసుకుంటున్నానండి. 1/2 కప్పు అయితే వేసుకొని ఇది కూడా మనం బాగా వేయించుకోవాలి. అలాగే మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం చూడండి అంతా మనం బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మూతేసి ఒక 2 నిమిషాలు అయితే పెట్టుకుందామండి. చూద్దామండి. 2 నిమిషాలు అయితే అయిపోయింది. వావ్, చూసారా ఇలాగైతే బాగా మగ్గిపోయింది, ఏగిపోయినాయి అన్నమాట అన్నీ. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే చూడండి నేనైతే 1 గ్లాస్ రైస్ అయితే నేను చేసుకొని పెట్టుకున్నానండి. ఇందులో వేసుకోవాలి ఇలాగా 1 గ్లాసు. మనకు తగినంత రైస్ వేసుకోవాలండి, ఎంత కావాలంటే అంత. నేనైతే ఒక్కరికే చేసుకుంటున్నానండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ అయితే మనం చేసుకోవాలి ఎక్కువ. చూడండి బాగా కలిపేసుకున్నాను రైస్ నేనైతే. ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టి 1 నిమిషం పెట్టుకుందామండి. చూద్దామండి. 1 నిమిషం అయితే అయింది. వావ్, సరిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. దీని మీద మనం కొత్తిమీర వేసేసుకోవాలండి. అలాగే మనం ఇందులోకి నిమ్మరసం అండి, సగం బద్ద నిమ్మరసం అయితే వేసేసుకోవాలి. అయిపోయిందండి. క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. బాగా కలిపేసుకోవాలి మనం. చూసారా ఇలా కలుపుకోవాలి అన్నమాట. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి. అయిపోయిందండి, రెడీ అయిపోయిందండి క్యారెట్ రైస్. మీకు నచ్చితే ఈ రెసిపీ లైక్ చేయండి.